హల్లెలూయా, హల్లెలూయా. ప్రేమిస్తామనే వాళ్ళు మీ చేతులు పైకెత్తండి. కీడు చేయము, అపకారమును మనసులో పెట్టుకోమనేవారు మీ చేతులు పైకెత్తండి. సరిగ్గా మీ కొరకు ప్రార్థన చేస్తా. ప్రేమ కలిగిన తండ్రి, ప్రేమ అపకారమును మనస్సులో ఉంచుకోదు తండ్రి. మీరు అపకారమును ఉంచుకోలేదు మనస్సులో, ప్రేమించారు నయమాన్ని. మీ సేవకుడైన ఎలీషా కూడా శత్రువును ప్రేమించాడు. ఆయన మీ కుటుంబంలో, ఇశ్రాయేలు కుటుంబంలో పుట్టిన బానిస పిల్ల కూడా నాయన శత్రువును ప్రేమించింది. అతి మంచి మనసు మా అందరికి దయచేయండి. అపకారమునకు కీడు, అపకారము ప్రత్యుపకారము చేయాలి. అపకారమునకు మేము అపకారము చేయకుండా ఉపకారం చేయవారిగా చేయమని ప్రార్థిస్తున్నాం. ప్రేమతో నింపండి, భర్తల ప్రేమతో నింపండి, అత్తల ప్రేమతో నింపండి, యజమానుల ప్రేమతో నింపండి, పై అధికారుల ప్రేమతో నింపండి, కింద పనిచేసే వాళ్ళ ప్రేమతో నింపండి. నీ ప్రేమతో మమ్మల్ని నింపి కరుణించమని, మమ్మల్ని నీ కృప కలిగిన స్థానానికి అప్పగిస్తూ వారికి ఇచ్చిన బిడ్డలను దీవించు. ఆ బిడ్డలు ఒలీవ మొక్కల వలె, తన భార్య ద్రాక్ష వల్లి వలె నీ కుమారుని యందు భయభక్తులు కలిగిన లోట్లన్నీ తీర్చమని, పై అంతస్తు కూడా త్వరలో పూర్తవటం సహాయం చేయండి. దానికి కావలసిన ప్రతి అక్కర అవసరము తీర్చండి, ప్రతి లోటు తీర్చండి, మేలుతో నింపండి. నాయన నీ బిడ్డలందరినీ దీవించమని, నీ బిడ్డలందరినీ కనికరించమని, నీ బిడ్డలందరినీ ఆశీర్వదించమని, నీ బిడ్డలందరినీ తృప్తిపరచమని, మహిమ పొందమని నీ బిడ్డలను మీ చేతులకు అప్పగిస్తాను. నీ కృప కలిగిన స్థానంలో నీ బిడ్డలందరినీ దాయమని, ప్రతి ఒక్క రోగమును బాగు చేయండి, ప్రతి ఒక్క దయ్యముల నుండి ప్రజలను విడిపించాలి, ప్రతి ఒక్క రుణముల నుండి ప్రజలను విడిపించాలి, ప్రతి ఒక్క దుఃఖము చింత నుండి ప్రజలను విడిపించాలి. మహిమ పొందాలి, మేలుతో నింపండి, ఆశీర్వదించమని, కనికరించమని, మీ సహాయముని బిడ్డకు దయచేయండి, లోట్లు తీర్చండి. ఆయన చిన్న బిడ్డలు విద్యాభ్యాసముల ముందంజు వీటికి సహాయం చేయండి. ఆయన చదువుతున్న బిడ్డలకు తోడై ఉన్నారు. ఎంతకాలం వచ్చిన వారికి వివాహములను జతను సమకూర్చండి. ఆయన చదువు పూర్తయిన వారికి ఉద్యోగములు దయచేయండి. భార్యాభర్తల మధ్య భేదాలు ఉంటే తొలగించండి, ఐక్యపరచండి. మహిమ పొందమని యేసు నామములో మీ దాసుని మీ దాసురాలు వారి బిడ్డలు మీ చేతులకు అప్పగిస్తాం. మహిమ ఘనత ప్రభావాలు మీకు ఆరోపిస్తాం. యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన కుమారుడిగా యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మని సమాధానం, సంతోషం కూడి వచ్చిన మనకు ఆయన బిడ్డలందరికీ సదాకాలము తోడై ఉండి నడిపించును గాక.